ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము. ఫర్ ఐ ద లార్డ్ యువర్ గాడ్ హోల్డ్ యువర్ రైట్ హ్యాండ్, ఇట్ is who says to you, fear not, I am the one who helps you. ఐజయా చాప్టర్ 41 వర్స్ 13. ఈ రోజుకు గాను జీవము కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు ఈరోజు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు, నేను నీ చెయ్యిని పట్టుకొని ఉన్నాను, భయపడకుము, నీకు సహాయమో చేసేదను అని. ఈ రోజున నీకు సహాయము చేసేవారే లేరేమో, నీ చెయ్యి అందరూ వదిలివేసి నీ బ్రతుకేదో నువ్వు బ్రతుకని అంటున్నారేమో, నీ కన్నబిడ్డలు, నీ భర్త, నీ భార్య, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టినటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో, భయముతో సంశయముతో ఎలా ముందుకు వెళ్ళగలను అనే ఆలోచనతో బహుశా ఈరోజు నీవు బాధపడుతున్నావేమో. దేవుడు ఈరోజు నీకే వాగ్దానం చేస్తున్నాడు, భయపడక ముందుకు సాగు, నేను నీకు సహాయము చేస్తాను అని. ఈ మాటలు ఒక మనుష్యుడు చెబుతున్నవి కావు, లేదా ఈ వాక్యము ద్వారా నేనేదో చెబుతున్నది కాదు. దేవుడే స్వయముగా సెలవిస్తున్నాడు, నేనే అని. మనం కాదు, ఆయన చేయిని పట్టుకుంది, దేవుడే మన చేతిని పట్టుకున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము దేవుని చేతిని పట్టుకుంటే ఖచ్చితంగా వదిలివేస్తాం. ఈ లోకంలో మనకు ఇష్టమైనది, మనల్ని ఆకర్షించేది ఏదైనా కనబడిందో అనుకోండి, అది చెడ్డదైనప్పటికీ, అది మనకు హాని చేస్తుందని తెలిసినప్పటికీ మనము దేవుని బిడ్డలము అని, యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించామని మర్చిపోయి మరి దానికోసం పరుగులు పెడుతుంటాం. దేవుని చేతిని వదిలివేసి వెళ్తాం. మనము ఈ లోకంలో, ఈ శరీరంలో ఉన్నన్ని రోజులు బలహీనులమే. మనమైతే ఏదో ఒక సందర్భంలో ఆయన చేతిని వదిలివేసి వెళ్తాము అని తెలిసే దేవుడు ఈరోజు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు, నేనే నీ చేతిని పట్టుకుంటాను అని. ఆయన పట్టుకుంటే వదిలే ప్రసక్తే ఉండదు. చిన్న పిల్లలతో రోడ్డు మీద నడుస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఎవరైనా ఆ పిల్లల చెయ్యి పట్టుకుంటారు. ఎందుకంటే వారికి ఏ బొమ్మలో, ఏ బెలూన్సో లేదా ఏదైనా మార్గంలో ఆకర్షణీయంగా కనబడితే తల్లిదండ్రులు చెయ్యి వదిలివేసి పరుగులెడుతుంటారు. వాహనాలు వస్తున్నాయా, ఏమైనా అవుతుందా అని ఆలోచించరు కదండి. అందుకే తల్లిదండ్రులే పిల్లల చేతిని పట్టుకొని నడిపిస్తారు. కొందరు తల్లిదండ్రులు ఇప్పటి కాలంలో పిల్లల చేతిని పట్టుకొని నడిపించడం లేదు, కానీ మొబైల్ పట్టుకొని నడుస్తున్నారు. పిల్లలు ఎటు వెళ్ళినా మాకు సంబంధం లేదు అన్నట్లుగా ఉంటున్నారు కదండి. అయితే మనం వాక్యం చూస్తే దేవుడు మనము పడిపోకుండా, మనము జారిపోకుండా, సమస్యలను కొని తెచ్చుకోకుండా ఆయనే మనల్ని పట్టుకొని నడిపిస్తాను, భయపడకండి అని అంటున్నాడండి. మోషే అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు మోషేని పిలుచుకుంటాడు. ఈ ఇజ్రాయేలీలను నువ్వు నడిపించాలి, నీవు ఫరోతో మాట్లాడాలి అని చెబుతాడు. అందుకు మోషే, నాకు ఏం మాట్లాడాలో తెలియదు, నాకు అసలే నోటి మాంద్యం అని అన్నప్పుడు దేవుడు అంటాడు, నీవేం కంగారు పడకు, నీవు ఏది ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో, ఏ మార్గం నుండి వెళ్ళాలో ప్రతిదీ నేనే చెబుతాను అని చెయ్యి పట్టి నడిపించాడండి దేవుడు. దేవుడు నమ్మదగినవాడు. ఆయన్ను నమ్ముకున్న వారిని ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపరచలేదు, ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు. ఈరోజు నా మనుషులని చేయి పట్టుకొని జీవితాంతము నీతో ఉంటానని ఫేక్ ప్రామిసెస్ చేయొచ్చేమో, మధ్యలో ఊహించని సమస్యలు రాగానే నిన్ను వదిలివేసి వెళ్ళిపోవచ్చేమో. నీకెందుకు భయం, నేనున్నాను కదా, మొదలుపెట్టు, నేనున్నాను కదా, ఆ ప్రాంతం వెళ్ళు, నేనున్నాను కదా, వాళ్ళని ఎదిరించు అని కొందరు నాయకులు, కొందరు స్నేహితులు నిన్ను ప్రేరేపించి నీవు సమస్యల్లో ఇరుక్కున్నాక నాకేమి తెలియదు అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. కానీ యేసయ్య అలా కాదండి. నీవు నమ్మి ఆయనతో నడిస్తే, నీవు ఏ మార్గంలో ఉన్నా ఆ మార్గంలో ఆయన కూడా ఉంటాడు. నిన్ను ఒక్కదానినే పంపించడు. నీవు వెళ్ళు, నేను చూసుకుంటానులే అనడు. నీతో నేను వస్తా పదా, ఆ సంగతేంటో చూద్దామంటాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని చెయ్యి నీవు పట్టుకోలేదు, దేవుడే నీ చేతిని పట్టుకున్నాడు. ఆయన సాధారణమైన వాడు కాదు. ఈ లోక సృష్టికర్త,
ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వమును ముందుగానే ఎరిగినవాడు. కాబట్టి భయపడకుండా దేవునితో నడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఎలా చదవాలో, ఎలా ఎదుర్కోవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా అవ్వాలో అన్నీ ఆయన నీకు నేర్పిస్తూ నిన్ను కాపాడుతూ ముందుకు తీసుకొని వెళ్తాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఉన్నవాడవు, అనువాడవు తండ్రి, గొప్ప దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. ఈ రోజున నా తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. అయా, మా చేతిని పట్టుకొని ఉన్న దేవుడవు తండ్రి, మమ్మల్ని ఎన్నడూ కూడా తండ్రి విడిచిపెట్టని దేవుడవయ్యా. అయా, మాకు జరిగే ప్రమాదాలు జరగకుండా మరి ప్రభువా మమ్మల్ని తండ్రి అపవాది అటాక్ చేయకుండా మీరే నిత్యము మమ్మల్ని కాచి కాపాడతారని తండ్రి వాక్యము ద్వారా ఈ రోజున మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో సరిచేసి బలపరిచి హెచ్చరించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవును నా ప్రభా, ఎందరైతే బిడ్డలు బలహీనులుగా ఉన్నారో వారిని మీరు బలపరచండి. ఇటువంటి అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారో వారికి తండ్రి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేయండి. ఏ రోగముతో వారైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ రోగము నుండి వారికి విడుదలను దయచేయండి ప్రభా. అదేవిధంగా కుటుంబ కలహాలు, కుటుంబంలో విభేదాలన్నిటి నుండి విడుదల దయచేయండి. ముఖ్యంగా ప్రభా, సమాధానము కలిగినటువంటి కుటుంబముగా ఆ కుటుంబాన్ని లేవనెత్తమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఉద్యోగము వారికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు మరి నా తండ్రి ఇంకా ప్రభువా అయా మీ యొక్క సహాయము కోరుకొని మీ వైపున తండ్రి అయా చూస్తుండగా తండ్రి మీ వైపు చూచు వారిని ఎంత మాత్రమును సిగ్గుపరిచే దేవుడు కాదని తండ్రి సెలవిచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా మరి తండ్రి బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని దీవించండి, రైతులను ఆశీర్వదించండి, వారు వేసే పంట సమృద్ధిగా పండడానికి సహాయం చేయండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభా అయ్యా ఎందరైతే బిడ్డలు నా ప్రభా ఈ రోజున నా తండ్రి విరిగి నలిగిన హృదయంతో మీకు మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి నా తండ్రి. అయ్యా మరి తండ్రి బిడ్డలకు ఉన్నటువంటి ఆ శోధనలన్నిటి నుంచి విడుదల దయచేయమని బ్రతిమిలా ఆడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా ప్రభా నా తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున దూరదేశంలో ఉంటున్నారో వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపించండి తండ్రి. అయా మరి తండ్రి మీరే బిడ్డలకు సహాయం చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా మూసుకుపోయినటువంటి గర్భాన్ని తెరవండి ప్రభా. అద్భుత కార్యాన్ని బిడ్డల పట్ల జరిగించండి తండ్రి. అయా మరి తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి తల్లి. బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. కృప చూపించండి నా తండ్రి, సహాయం చేయండి అయ్యా. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచేయండి. రక్షణ అనుభవం లేని బిడ్డలకు తండ్రి మీ యొక్క రక్షణ అనుభవాన్ని వారికి దయచేయండి. మీ సువార్తకు లోబడే మనసును వారికి దయచేయండి అయా. నశించిపోతున్న బిడ్డలను ప్రభ మరి రక్షించే కృపను దయచేయండి నా తండ్రి. అయా సంఘ కాపర్లందరికీ మీరు తోడుగా ఉండండి తండ్రి. సువార్థికులను, పరిచారకులను, మిషనరీస్ని దీవించండి ప్రభ. వారిని ఆశీర్వదించండి. వారు చేసేటువంటి ప్రతి ఒక్క పరిచర్యలో మీరు వారికి తోడుగా ఉండండి. నూరంతల ప్రతిఫలాన్ని దయచేయండి. అదేవిధంగా నా ప్రభా అయా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను అధికారులకు మీరు తోడుగా ఉండండి. వారిని తండ్రి మీ యొక్క జ్ఞానము చేత నడిపించండి అయా. మరి తండ్రి అయా ఎలా దేశాన్ని పాలించాలో, ఎలా అభివృద్ధి పరచాలో తగిన జ్ఞానాన్ని మీరు వారికి ప్రసాదించమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. అయా ఇంకెందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు నా తండ్రి వారిని బట్టి ప్రార్థిస్తున్నాం అయా. వారు ఎంతగానో కష్టపడుతుండగా వారి కష్టానికి తగినట్టుగా ప్రతిఫలమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా. మరి తండ్రి చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి నా తండ్రి. ముఖ్యంగా నా ప్రభువ అయా వారి తండ్రి ఏ పాపమునకు తండ్రి వారు లోబడకుండా తండ్రి అయా పవిత్రంగా జీవించుటకు సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా. ఆహారము లేని బిడ్డలకు ఆహారాన్ని దయచేయండి నా తండ్రి అయా. ఇంకా ఎటువంటి శ్రమలతో బిడ్డలున్న ఆ శ్రమలన్నిటి నుంచి విడుదల దయచేయమని నీ యొక్క కృప, మీ యొక్క కనికరము, మీ యొక్క హస్తము ప్రతి బిడ్డకు తోడుగా ఉంచి నడిపించి బలపరిచి స్థిరపరచమని తండ్రి. మరి ఇంకా ప్రభువా ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి యొక్క ప్రయాణం అంతటినీ తండ్రి సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లు సహాయం చేయమని బ్రతిమలాడుకుంటున్నాం అయా. మరి తండ్రి ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో అయా మరి తండ్రి గుండె చెదిరిన స్థితిలో ప్రభువా
అయా బిడ్డలు ఉండి మీకు మొరపెడుతున్నారు, వారి మొరను మీరు ఆలకించమని, అయా సమాధానమును వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ కూడా దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.